హాయ్, వెల్కమ్ టు సర్విందా ల్యాబ్స్. నిన్న చేసిన డే 14 వీడియోలో గూగుల్ స్టిచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో ఒక చిన్న మిస్టేక్, నేను చెప్పిన విషయంలో ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఏంటంటే నేను బోత్ యూఐ యూఎక్స్ డిజైనింగ్ జాబ్స్ తగ్గిపోయేదానికి స్కోప్ ఉంది అన్నాను. కాకపోతే గూగుల్ స్టిచ్ అనే టూల్ ఓన్లీ యూఐ డిజైన్ చేయగలదు. యూఎక్స్ డిజైనింగ్ జాబ్స్ అది ఏం చేయలేదు. అది ఒక మిస్టేక్ చేశాను నిన్న నేను చెప్పిన వీడియోలో. జరిగిన విషయానికి నేను సిన్సియర్గా సారీ చెప్తున్నాను. ఇంకటి నుంచి వచ్చే నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా నేను చెప్పే విషయం ఎలా కన్వే అవుతుందో కూడా చూసుకుంటాను. అలాగే ఈరోజు డే 15, ఈరోజు టూల్ వచ్చేసి కోడెక్స్ అనేది ChatGPT వాళ్ళ టూల్. ఈ టూల్లో మనం కనెక్టర్స్ కనెక్ట్ చేసి మన టాస్క్ని మనం ఏదైతే అనుకుంటామో, లైక్ ఈమెయిల్ చేయాలనుకుంటే లేదా అదర్ కనెక్టర్స్, వేరే చాలా కనెక్టర్స్ ఉంటాయి దాంట్లో అవైలబుల్గా. ఆ కనెక్టర్స్ని కనెక్ట్ చేసుకుంటే మనం ఏదైతే టాస్క్ చేయాలనుకుంటామో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కనెక్టర్స్ వాడుకొని ఆ టాస్క్ కంప్లీట్ చేయగలదు కోడెక్స్ అనే టూల్. అలాగే కోడెక్స్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. అంటే కోడింగ్ చేయగలదు, లైక్ ఫ్రంట్ ఎండ్ పేజెస్. దాని తర్వాత వచ్చేసి మనం ఏదైనా నియాన్ డిబి యూఆర్ఎల్ లేకపోతే వర్సల్ గిట్హబ్లోకి పోస్ట్ చేయమంటే అలాంటివన్నీ ఆ కోడెక్స్ అనే టూల్ చేయగలదు. ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి దాంట్లో, మనం ఎక్స్ప్లోర్ చేస్తే అర్థమవుతుంది. ఇంకా కోడెక్స్ లోపల మన స్క్రీన్ అది చూసుకొని మనం ఏదైతే చెప్తున్నామో దానికి అర్థం అయ్యేటట్టు చేసుకోగలదు. అంటే ఇప్పుడు జెమినై లోపల మనం మొబైల్లో ఎలాగైతే నాకు ఇదిగో ఇలాగా ఇది ట్యాప్ చేసి చూపిస్తే జెమినై ఎలాగైతే అర్థం చేసుకుంటుందో, అదేవిధంగా కోడెక్స్ కూడా మన డెస్క్టాప్లో ఇదిగో ఇది నేను చేస్తున్నాను, ఇక్కడ ఇష్యూ ఉంది అని చెప్తే అప్పుడు అది కోడెక్స్ అర్థం చేసుకొని దానికి ఏం చేయాలో అది ఎక్స్ప్లెయిన్ చేయగలదు. ఆ విధంగా దాంట్లో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. కోడెక్స్ అనే టూల్ ఈ విధంగా హెల్ప్ అవుతుంది. దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఫ్రీ ప్లాన్స్ ఏమో కొంచెం తక్కువ టైం లిమిట్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ప్రో ప్లాన్స్ వచ్చేసి కొంచెం టైం లిమిట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ వచ్చేసి ఫ్రీ ప్లాన్స్లో ఏంటంటే ఇది ఈరోజు థర్స్డే, నెక్స్ట్ వీక్ థర్స్డేకి ఈరోజు వాడిన లిమిట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ థర్స్డేకి రీసెట్ అవుతుంది. అది కోడెక్స్. నా పేరు రాఘవేంద్ర. థ్యాంక్ యూ.